IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసిందని కాంగ్రెస్ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు టీడీపీ, జనసేనను బీజేపీ రంగంలోకి దింపిందన్నారు. ఏపీలో చేసిన పొలిటికల్ గేమ్ ను తెలంగాణలో ఆడాలనుకుంటున్నారని ఆరోపించారు. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలో ఎంటర్ అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేసింది ముమ్మాటికి కాంగ్రెసే అని చంద్రబాబు కేవలం కొనసాగించారంటూ హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టిరు. అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్, ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ. బీజేపీ డిజైన్ వాళ్ళ డయాగ్రామ్ పొలిటికల్ డిజైన్లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు, సపోర్ట్గా జనసేన, పవన్ కళ్యాణ్ తెలంగాణలో. ఇదొక గేమ్. ఇప్పుడు మాకు చూసిరా ఈడ 3 పార్టీలు, ఈడ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ మొన్న ఓడిపోయి డౌన్ అయిపోయాడు, కానీ కేసీఆర్ కూడా రాజకీయంగా కూతురు కావాలని ప్రేమ, కూతురు మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. కవిత జైల్లో ఉన్నది, కూతురు జైల్లో ఉన్నా పర్వాలేదు, నేను బీజేపీ డైరెక్షన్లో టీడీపీని, బీజేపీ జనసేనని కొట్టగలుగుతా, కూతురు మీద ప్రేమని మమకారం పక్క పెట్టి రాజకీయం చూస్తాడా కేసీఆర్ గారు? లేకపోతే కూతురు ప్రేమకు తను కూడా డౌన్ అయిపోయి అధికారం లేకపోయినా సరే, రాకున్నా సరే, రాజకీయ ఉనికి లేకున్నా సరే అని ఎట్లయితే గతంలో అనేక సందర్భాల్లో బీజేపీకి మద్దతు పలిపిండో ఆయన కూడా ఈయన 4వ స్తంభం బీజేపీకి అవుతాడా? కూతురు మీద ఉన్న ప్రేమ ఏ తండ్రికైనా కూతురు మీద ఉంటుంది, సహజం, అది తప్పు కాదది. మరి కూతురు కోసం రాజకీయాన్ని అంతా వదిలేసుకొని కూతురిని కాపాడుకునే దాంట్లో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు చెప్పింది వింటాడా? అందుకే ఇక్కడ కూడా 4వ స్తంభం అవుతాడా వచ్చే ఎన్నికలకు అని ఒక ఆలోచన. నాకు తెలిసిన కాడికి వీళ్ళ డిజైన్ అంత చూడండి. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా, చాలా సీనియర్ నాయకుడు, 14 సార్లు ముఖ్యమంత్రి, అనేక అనుభవాలు ఉన్నాయి. వాజ్పేయి గారి టైంలో కానీ లేకపోతే దేవగౌడ్ ప్రైమ్ మినిస్టర్ టైంలో చక్రాలు దింపిండు, రాజకీయ చక్రం దింపిన నాయకుడే. కేసీఆర్ గారు తెలంగాణ వాదం మీద భయానికి అటాక్ చేస్తే తెలంగాణ హైదరాబాద్ వదిలిపెట్టి ఏపీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అక్కడ అయ్యిండు బీజేపీ సపోర్ట్ తోటి. ఇప్పుడు ఆయన తెలంగాణ గడ్డ మీద ఎంట్రీ ఇచ్చిండు. ఎంట్రీ ఎట్లా ఇచ్చిండు? సరే మా గవర్నమెంట్ ఉంది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ అవతల ముఖ్యమంత్రి వస్తుంటే కాదని లేడు. ప్రభుత్వానికి సహకరించుకోవాలి. ఇది రాజకీయమైన పరమైన అంశం కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇది. అందుకే తెలివిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు వచ్చి పోయేది కూడా తెలియకుండే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఇల్లు ఉన్నది, ఆయనదే ఇది, ఆయన హైదరాబాద్ ఆయన ఇదేం కాదు, ఆయనకే, ఆయన ఇల్లుంది ఈడ, ఆయన రైట్స్ ఉన్నాయి ఈడ. కానీ రాజకీయమైన సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఫస్ట్ ప్రభుత్వ పరంగా ఎంట్రీ ఇచ్చిండు. మాకు తప్పలేదు, ఎందుకంటే అది ఇష్యూస్ ఉన్నాయి, విభజన టైంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి. దానికి బాధ్యతాపరంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాల్సిందే. తెలివిగా బీజేపీ చూడండి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే బండి సంజయ్ సమర్థించాడు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు రావడము, ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడము,
బండి సంజయ్ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ దానికి సమర్థించేసాడు. సిగ్నల్ ఇచ్చినట్టు కదా బండి సంజయ్ ఇండైరెక్ట్ గా బీజేపీ టీడీపీ నీడ. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చేతిలో ఆయన ఒక పావు. అందుకే చూడండి ఇమ్మీడియట్లీ బండి సంజయ్ మాట్లాడేసిండు. కిషన్ రెడ్డి ఏం మాట్లాడలే. మళ్ళా ఎప్పుడన్నా బండి సంజయ్ మాట్లాడింది మిస్ఫైర్ అయితే కిషన్ రెడ్డి మళ్ళీ దాన్ని సవరించుకోవడానికి స్పీడ్లో కిషన్ రెడ్డి ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ బీజేపీ ప్లానింగ్ అందుకే చూడండి, అందుకే ఎంట్రీ వచ్చేసిండు. ఆయన హైదరాబాద్కు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆఫీస్కి పోలే. ఫస్ట్ వచ్చి అధికార ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికార యొక్క పేరు మీద మా ముఖ్యమంత్రి గారు కలిసి, మా ముఖ్యమంత్రి గారు కూడా తప్పలేదు. మరి ముఖ్యమంత్రి మరి విభజనలో అనేక అంశాలు ఉన్నాయి. రాజకీయంగా ఇష్టం లేకపోయినా ప్రభుత్వ పరంగా మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. తప్పు పడతారు లేకపోతే సమాజం కొందరు. కాబట్టి ఈ అధికార కార్యక్రమాలు అయిపోయిన వెంటనే అసలైన రాజకీయ చాతుర్యం అసలైన రాజకీయ రంగు చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టిండు. ఎట్లా? టీడీపీ ఆఫీస్ పోయి. ఇప్పుడు